ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో మరలా ఈ రీతిగా మనము కూడుకోవటానికి మన ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప విశేషమును బట్టి, ఈ శ్రేష్టమైన సమయమును బట్టి దేవునికి నా వందనాలు తెలియజేసుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యములో మనము ఇస్సాకు యొక్క కుటుంబము గురించి కొన్ని విశేషాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో ఉన్నటువంటి ఇస్సాకు కుటుంబము యొక్క ఆ కుటుంబమును గూర్చి కొన్ని విశేషాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండములో మరి ఇస్సాకు యొక్క కుటుంబం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆది కాండము 21వ అధ్యాయములో ఇక్కడ కొన్ని ఇస్సాకు యొక్క వంశావళి గురించి కానీ అంటే వారి పేర్ల గురించి నేను ముందుగా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. 21వ అధ్యాయములో 6వ వచన భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము, అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను అని ఇక్కడ తెలియజేస్తుంది. వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అంది. దేవుడు శారాకి ఏం కలుగజేసి ఉన్నారంట? ఏం కలుగజేశారు? నవ్వును కలుగజేశారంట. అంటే ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం అన్నమాట. కాబట్టి అక్కడ శారా ఏమని తెలియజేస్తుంది అంటే దేవుడు నాకు ఒక నవ్వుని కలుగజేశారు అని మనకు తెలియజేస్తుంది. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే రెబ్కా గురించి మనం చూస్తే, రెబ్కా అంటే కట్టుట లేక ఉచ్చుతాడు అని అర్థం అన్నమాట. ఆమెను గురించి కూడా ఈ ఆది కాండములో కొన్ని విషయాలు మనకి బయలుపరచబడుతూ ఉంటాయి. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏశావు ఎలాంటి స్థితి కలిగి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే 25వ అధ్యాయము 25వ వచనములో మనం చూస్తే, మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చెను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె నుండెను గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏశావు ఎలా ఉన్నాడు అంటే రోమము గలవాడుగా మనకు కనిపిస్తున్నాడు. ఏశావు ఎలా ఉన్నాడు? రోమము కలిగిన వానిగా కనిపిస్తూ ఉంటున్నాడు. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఇద్దరు కుమారులు మనకు కనిపిస్తారనమాట కదా. రెండవ కుమారుడు ఎవరై ఉన్నారు? యాకోబు. యాకోబు విషయంలో చూస్తే 25వ అధ్యాయంలోనే 26వ వచనములో, తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. అంటే ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడు అంటే తన స్థితి, తల్లి గర్భములో ఉండగా వారు ఎలాంటి వారుగా ఉన్నారు బయటకు వచ్చే సమయానికి అనేది ఇక్కడ వ్రాయబడి ఉందన్నమాట. ఎలా ఉన్నాడు అంటే యాకోబు మడిమి పట్టుకొని ఉన్నట్లుగా వ్రాయబడి ఉంది. యాకోబు అంటే మడిమి పట్టుకొనిన వాడు. ఇంకొక విషయము, ఇంకొక పేరేంటి? మోసగాడు కదా. తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చేటప్పుడు మడిమి పట్టుకుని ఉన్నాడు. బయటకు వచ్చి తను బ్రతుకుచున్నటువంటి సమయంలో మోసగాడుగా బ్రతుకుతున్నాడు కదా. కాబట్టి రెండు విషయాలు ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంటాయి. కనుక ఈరోజు మనము ఈ కుటుంబమును గురించి కొన్ని విశేషాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. 25వ అధ్యాయంలో 21వ వచనము నుంచి 22వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయెను. ఇక్కడ మనకి చక్కటి విషయాలు కనిపిస్తూ ఉంటున్నాయి. ఈ కుటుంబం గురించి కొన్ని విశేషాలు అన్నమాట. అంటే మనకి ఈ వచ్చిన భాగాలలో ఏం కనిపిస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రార్థనా కుటుంబంగా కనిపిస్తుంది. అవునా?
ఎలా కనిపిస్తుంది? ఇక్కడ వారిద్దరికి వివాహం జరిగింది. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు కదా, రెబెకా గురించి, ఇస్సాకు గురించి, అవునా? ఈ ఇస్సాకు యొక్క కుటుంబాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఇస్సాకుకి రెబెకాకు వివాహం జరిగిన తరువాతంట వారికి ఏ లోటు ఉంది? పిల్లలు లేరు. ఇస్సాకు భార్య ఎలా ఉందంట? గొడ్రాలుగా ఉందంట. అంటే వారికి పిల్లలు కలగలేదు. కాబట్టి ఈ ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఆమెకు పిల్లలు లేరు, ఆమె ప్రార్థన చేసుకుంటుంది. కానీ భర్త అయినటువంటి ఇస్సాకు ఎలా కనిపిస్తున్నాడు అంటే తన భార్య విషయంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, వారికి ఉన్నటువంటి కొదువును బట్టి. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వీరి కుటుంబము ఎలా ఉంది అంటే ప్రార్థన కుటుంబముగా మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వారి లోటును ప్రభువుని అడిగి పొందుకున్నటువంటి కుటుంబంగా కనిపిస్తుంది. అంటే మనకి ఏదైనా లోటు ఉంటుంది. లోటు లేని వారు ఎవరన్నా ఉంటారా? 1000 కోట్ల ఆస్తులు ఉన్నా కానీ వారికి ఏదో ఒక లోటు ఉంటుంది. కనుక ఆ లోటు విషయంలో మనం ఏం చేయాలి అంటే ప్రతిదీ కూడా మనం డబ్బులతో కొనేది కానే కాదు. ఏదో మనకు కావలసిన వస్తువు అది ఎంత రేట్ అయినా కొనగలిగేటువంటి సామర్థ్యత అయితే ఉండొచ్చేమో, కానీ ఈ భూమి మీద అన్నీ మనము ధనముతో కొనేవి ఉండవన్నమాట. అది ఎవరికి సాధ్యము అంటే మనల్ని సృష్టించిన దేవునికి మాత్రమే సాధ్యము. కాబట్టి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు అంటే దేవుని దగ్గర వారుకున్నటువంటి విషయంలో వారుకున్న కొదువును బట్టి దేవుని దగ్గర వారు వేడుకుంటున్నారంట. ప్రభువా, నాకు పిల్లలు కావాలయ్యా, నాకున్న ఈ కొదువును మీరు తీర్చాలి ప్రభు అని చెప్పి వారు ఏం చేస్తున్నారు? దేవుని దగ్గర వేడుకుని వారు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడండి చెప్పాలి. దేవుడు ఏం చేశాడు? యెహోవా ఎప్పుడైతే వేడుకున్నారో యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయెను. హల్లెలూయా. ఎవరి ప్రార్థన విన్నాడు దేవుడు? అంటే దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశారు అంటే ఇస్సాకు మొరపెట్టి ప్రార్థించినప్పుడు ఇస్సాకు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించంట ఏం చేశారంట? ఆమె అతని భార్య అయినటువంటి రెబెకాకు దేవుడు సహాయము చేశారు. కాబట్టి ఆమె వెంటనే ఏం చేసింది? గర్భవతి అయ్యను. ఆమె గర్భములో ఇప్పుడు గర్భవతి అయింది కదా, ఈ గర్భవతి అయినటువంటి ఆమె గర్భములోనంట ఇప్పుడు ఎలా ఉన్నారంట? శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడుచూ ఉన్నారంట. ఏం చేస్తున్నారు లోపల? శిశువులు ఒక్క పిల్లని మోయటానికే కష్టం కదా. వెనకటి కాలంలో అయితే ఈజీగా అంటే వారి సంపాదన, వారి ఆస్తి ఏంటి అంటే వారి పేరు ప్రఖ్యాతులు ఏంటంటే పిల్లలే. ఇల్లంతా పిల్లలే. అలాగే వడ్లు ధాన్యాలు ఉండేయంట, పిల్లలు ధాన్యాలు కదా. ఈ రెండు ఇప్పుడు కనిపిస్తున్నాయా? కనిపించట్లా. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఒక్క బిడ్డను మోసేటప్పుడే చాలా కష్టం. అంటే కొంతమంది ఇప్పుడు పగలంతా పనికెళ్ళి కష్టపడి ఉదయం చేసుకుని వెళ్ళి మరలా పని చేసి వచ్చి మరలా ఇంట్లో పని చేసుకొని అన్నీ చక్కబెట్టుకునే వారు కూడా ఉన్నారు. కానీ కొంతమంది ఏంటంటే ఏ పని చేయకపోయినా కానీ గర్భములో ఉన్న బిడ్డను మోయటానికి కష్టపడే వాళ్ళు కూడా ఉంటున్నారు. ఎవరి ఆరోగ్యాన్ని బట్టి వారు ఉంటున్నారు. కాబట్టి ఇక్కడంట ఈమె గర్భములో 2 ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు? 2 పిల్లలు ఉన్నారు. ఈ 2 కూడా ఏం చేస్తున్నారంట? ఒకరితో ఒకడు పెనుగులాడుకుంటూ ఉంటున్నారంట. ఎక్కడ ఉండగానే? గర్భంలో ఉండగానే పెనుగులాడుకుంటున్నారంట. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా. కాబట్టి వారిద్దరూ కూడా గర్భములో ఉన్నప్పుడు పెనుగులాడారు. కాబట్టి ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగగా వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో, అంటే ఇప్పుడు వారిద్దరు పెనుగులాడుకుంటుంటే తల్లికి క్షేమంగా ఉంటుందా అంటే ఉండలేదు, బాధ కదా.
కాబట్టి ఇప్పుడు ఈమె ప్రాణాన్ని మీదకే విసుగుదల వచ్చేసిందంట. అమ్మో ఎలాగూ ఉంటే నేను ఎక్కడ భరించగలను అని చెప్పి, ఏంటి ప్రభువా గర్భఫలాన్ని ఇమ్మని అడిగితే గర్భఫలాన్ని ఇచ్చావు, కానీ భయంకరమైన పరిస్థితిని నేను ఎదుర్కొంటున్నానయ్యా, ఏంటి ఈ పరిస్థితి అని చెప్పి ఏం చేసిందంట, మరలా ఇచ్చినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి బ్రతిమాలి మరలా దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కేవలము ఈ కుటుంబము ఎలా కనిపిస్తుంది అంటే ప్రార్థనా కుటుంబముగా ఈ కుటుంబము కనిపిస్తూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా ఎన్నో అవసరతలు ఉంటాయి. వీరికి బిడ్డల అవసరత ఉంది, మనకి ఇంకొక అవసరత, మనిషికి ఒక రకమైనటువంటి అవసరతలు ఉంటాయి. ఈ అవసరతలు ఒకవేళ ఎక్కడైనా తీర్చబడతాయేమో అని మనం పరుగులెత్తటం కాదు, కానీ మనం ఏం చేయాలి, దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయాలి. నాకున్న ఈ కొదువ, ఈ అవసరత, ఈ సమస్య ఏంటి ప్రభువా, మీ చిత్తం ఏమై ఉంది నాయనా అని చెప్పి మనం ఏం చేయాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన, ఇస్సాకు ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన తప్పకుండా ఆలకించి మనకు సహాయము చేస్తారు అని చెప్పి ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వారికి ఉన్నటువంటి లోటును దేవుని దగ్గర అడిగారు. 21వ వచనములో తిరిగి మరలా వారు ఎలాంటి వారుగా ఉన్నారంటే ప్రార్థనా కుటుంబముగా కనిపిస్తున్నారు. తిరిగి మరలా వారు అడిగినటువంటి లోటును దేవుని దగ్గర వారు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఈ శిశువుల మధ్య సమస్యకు ప్రభువుని పరిష్కారం అడిగినటువంటి కుటుంబంగా కూడా కనిపిస్తుంది. మనం ఎవరి కుటుంబం గురించి చెప్పుకుంటున్నాం, ఇస్సాకు కుటుంబం, మర్చిపోబాకండి. ఇప్పుడు బిడ్డలనిమ్మని దేవుడిని అడిగారు, గర్భఫలాన్ని ఇమ్మని దేవుడిని అడిగితే దేవుడు తిరిగి వారికి గర్భఫలం ఇచ్చారు. దేవుని దగ్గర అడిగి వారు పొందుకున్నారు. కానీ మరలా వారు పెనుగులాటను బట్టి కూడా ఉన్నటువంటి సమస్యను మరలా ఎక్కడికి వెళ్ళారు అంటే శిశువుల మధ్య సమస్య ఏర్పడింది. ఎక్కడంటే గర్భములో ఉండగానే శిశువుల మధ్య సమస్య వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ సమస్య విషయంలో మరలా పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళారు, దేవుని దగ్గరకే వెళ్ళారు. హల్లెలూయా. ఈ పరిష్కారానికి, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి ప్రభు అని దేవుని దగ్గరకు వెళ్ళి అడిగినటువంటి కుటుంబంగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. 22వ వచనములో అదే కదా, ఆమె ఏం చేస్తుంది, ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరు గనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడగటానికి వెళ్ళిందంట. అర్థమైందా? ఈ సమస్య విషయమై ఎవరిని అడగటానికి వెళ్ళింది, దేవుణ్ణి అడగటానికి ఆమె వెళ్ళినటువంటి కుటుంబంగా మనకు కనిపిస్తుంది. అంటే మనకు ఒక సమస్య వచ్చిందంటే, సమస్య అంటే ఇదే సమస్య కాదు, ఇప్పుడు నాకు ఇంకా పిల్లలు పుట్టరు కదా నాకు ఏ సమస్య లేదని కాదు. సమస్య అంటే కుటుంబపరముగా వచ్చేటువంటి సమస్యలు ఏవైనా కావచ్చు. ఆ సమస్య వచ్చినప్పుడు పరిష్కారం అనేది ఎక్కడ వెతుక్కోవాలి, దేవుని దగ్గర పెట్టి మనం వెతకాలి. ఈ సమస్య ఏంటి ప్రభు, ఈ సమస్య వచ్చింది, దీనికి పరిష్కారం ఏంటి, నేను దీని విషయంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఏం చెయ్యాలి అసలు, లేదంటే ఎక్కడికన్నా వెళితే జరుగుద్ది అనుకుంటే నేను ఎక్కడికి వెళ్ళాలి, వారితో ఏం మాట్లాడాలి ప్రభు అని కూడా మనం ఏం చేయాలి, దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయాలి. అంటే సమస్యకు పరిష్కారం మనకి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గర మాత్రమే. ఈ సమస్య పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఏమవుతుంది, ఒక కోర్టుకు వెళ్ళారనుకోండి, కోర్టు ఎన్నాళ్ళు తిప్పుతుంది, ఇది మర్చిపోయేదాకా తిప్పుతాను ఉంటుంది. ఈ సమస్య అంటే విసుగుదల వచ్చేదాకా మనల్ని తిప్పుతానే ఉంటుంది. లేదంటే ఎవరైనా మనుషుల దగ్గరకు, అధికారుల దగ్గరకు వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇటువైపు వారు మనవారా అటువైపు వారు మనవారా అని చూసి ఏం చేస్తారు, అన్యాయమైన తీర్పు తీరుస్తారు. అంటే వారికి అనుకూలమైనటువంటి వారి వైపు మాట్లాడతారు. సమస్యకు పరిష్కారం అనేది ఎక్కడ దొరకదు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని దగ్గరకే. రక్త సంబంధుల దగ్గర కూడా దొరకదు పరిష్కారం అనేది, ఎవరి దగ్గర దొరకదు. ఎవరైనా సరే అన్యాయంగానే ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి నైజం అలాంటిది.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుటుంబంలో వచ్చినటువంటి ఈ సమస్యకు పరిష్కారము దేవుడే అని తెలుసుకుని వారు ఏం చేశారంటే శిశువుల మధ్య సమస్యకు ప్రభు దగ్గరికి వెళ్ళి పరిష్కారాన్ని అడిగినటువంటి కుటుంబముగా మనకు కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మరొక విషయాన్ని మనం చూస్తే 26వ అధ్యాయంలోకి వెళితే కరువు కాలంలో కష్టపడిన కుటుంబంగా కనిపిస్తుంది. ఈ కుటుంబం కరువు కాలం వచ్చింది. ఆ కరువు కాలంలో అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చింది. మరొక కరువు ఆ దేశంలో ఎప్పుడు? ఇస్సాకు కాలములో కరువు వచ్చింది. ఈ కరువు వచ్చినప్పుడు ఇస్సాకు గెరారులోనున్నటువంటి ఈ ఫిలిస్తీన్ల రాజు అయిన అబీమేలు నొద్దకు వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? అబీమేలు నొద్దకు వెళ్ళాడు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము అంటున్నాడంట. హల్లెలూయా. అర్థమైందా? మనమేమనుకుంటామంటే అధికారి దగ్గరికి వెళితే మనకి ఏదైనా సహాయం దొరుకుతుందేమో అనుకుంటాం. కానీ దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. ఒకవేళ వారి దగ్గరికి వెళ్తే రావాల్సింది కూడా కోల్పోతాం. ఒక్కొక్కసారి మనకు జరుగుద్దన్నది కూడా అక్కడ ఆగిపోద్ది. వచ్చిన అమ్మాయి వచ్చిన అబ్బాయి ఎవరి తరపున ఏంటి కొన్ని ఆరాలు తీసి, అవునా ఫలానప్పుడు అలా ఉందండి, ఎలా మాట్లాడిందండి, ఇలాంటివన్నీ తెలుసుకుని మనకు రావాల్సింది కూడా అక్కడ ఆపేయటానికి కారణమవుతూ ఉంటారు. కాబట్టి మనం మొదటగా ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను చెప్పు ఆ దేశమందు నీవు నివసించు అంటే ఎక్కడికి వెళ్ళాలి? మనకు కరువు వచ్చిందని ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళకూడదంట, దేవుని దగ్గరకు మాత్రమే వెళ్ళాలి. ప్రభువా, నా కుటుంబంలో ఈ కరువు వచ్చిందయ్యా, ఈ ఆర్థిక పరిస్థితి వచ్చింది, ఏంటి నాకు పరిష్కారం ఏంటి ప్రభువా? కరువు కాలమందు సహాయం చేసే దేవుడు ఆయనే కదా. ఎన్ని సంవత్సరాలు పోషించాడు ఇశ్రాయేలు ప్రజల్ని? వారేమన్నా కష్టపడ్డారా? వారేమన్నా పంట పొలాలు పండించారా? ఏమీ లేదు కదా. నడుస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు అంతే. వారి ప్రయాణంలో వారికి ఏది అవసరమో ఎప్పుడు ఏది కావాలో అది దేవుడు వారికి పెట్టి పోషించారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వెంటనే ఇస్సాకుతో మాట్లాడుచు, నువ్వు ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఎట్లా ఆశీర్వదిస్తాడంట? నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను అంటున్నారు. హల్లెలూయా. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పారు. నీ తండ్రి అయిన అబ్రహాము నేను ఏది చెప్తే అది చేశారు, ఎక్కడ కూడా తప్పిపోలేదు. కాబట్టి నీవు కూడా ఈ దేశమందు పరవాసివయుండు, భయపడవద్దు. కరువు వచ్చిందని నీవు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, ఒకప్పుడు బాగా బ్రతికి సమృద్ధితో ఉండి ఒకానొక సమయంలో ఒకవేళ కరువు వచ్చిందని చెప్పి మనం కృంగిపోకూడదంట. దేవుడు మనకు సహాయం చేశారు, ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఈ బాధ, ఈ పరిస్థితి. కాబట్టి మనం నిలబడి ఏం చేయాలంటే ధైర్యం కోల్పోకుండా దేవుని దగ్గర ప్రార్థన చేయాలంతే. నాకేమీ లేదు, ఒకప్పుడు నేను ఎలా బ్రతికాను, నాకు అన్నీ ఉన్నప్పుడు నేను అందరికీ అన్నీ చూశాను, ఇవాళ నన్ను ఆదరించేవాళ్ళు లేరు అని బాధపడతారు చాలామంది. ఎవరు ఆదరించరు, ఎవరి వలన ఏ సహాయము మనము కోరనవసరం లేదు. నీవు నమ్మినటువంటి నీ దేవునికి ప్రార్థన చేయి. నిన్ను సృష్టించిన దేవుని దగ్గర నీవు ప్రార్థన చేసి నీ సమస్య అంతా చెప్పు, దేవుడు తప్పకుండా సహాయము చేస్తారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? కరువు కాలం.
కానీ నువ్వు భయపడవద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. ఏమంటున్నారు? నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పారు. నీ తండ్రి నేను ఏది చెప్తే అలాగే జీవించాడు అని మరలా ఒక మాట కూడా కుమారుడికి ఇస్సాకుకి తెలియచేశారు. కాబట్టి ఇప్పుడు ఇస్సాకు ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి? అక్కడే ఉండాలా లేదా? ఇస్సాకు గెరారులో నివసించిన ఆ చోటి మనుషులు అతని భార్యను చూసి ఆమె ఎవరని అడిగినప్పుడు ఇక్కడ కొంత స్టోరీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా జరిగిన తరువాత ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఇస్సాకు అంట ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేశాడంట. ఇస్సాకు ఏం చేశాడండి? కరువు కాలములో కష్టపడ్డాడు. ఆ దేశము వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే నిలబడి ఏం చేస్తున్నాడంటే, ధైర్యముతో నా దేవుడు నాకు సహాయము చేస్తాడు అని చెప్పి ఆ దేశమందు కష్టపడంట ఏం చేశాడంటే విత్తనము వేశాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే విత్తనము వేసాడో కష్టపడి ఆ దేశములో నివసిస్తూ ఆ సంవత్సరం అంట దేవుడు ముందే చెప్పాడు కదా, నువ్వు భయపడవద్దు, ఇది విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవద్దు, నేను నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఆ చెప్పినటువంటి వాగ్దానం చేసినటువంటి దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే ఆ విత్తనాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఏ విధముగా మనకు సహాయం వస్తుందో మనకి తెలియదు. గత సంవత్సరం ఈ పంట నేను చాలా కష్టపడి అనేకమైనటువంటి అప్పులు చేసి ఈ పంటను పండించాను, నాకు నష్టం వచ్చింది. ఈ సంవత్సరం నేను చాలా నష్టాల్లో ఉన్నాను అని చెప్పి మనం వదిలేయకూడదంట. ధైర్యంతో మనం ముందుకు వెళితే దేవుని కృప ఆ విత్తనం మీద ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? ఆ విత్తనాన్ని ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. ఆ దేశమందు ఉన్నాడు, నివసించాడు, అక్కడే నిలబడ్డాడు, దేవుడు చెప్పినట్లుగా ధైర్యంగా ఉన్నాడు, విత్తనము వేసాడు. ఆ సంవత్సరం అంట 100 ఫలము పొందెను. హల్లెలూయా. హల్లెలూయా. మీకు నమ్మకం ఉందా? చెప్పాలి, నమ్మకం ఉందా? దేవుడు ఇస్తానని చెప్పిన తర్వాత తప్పకుండా ఇస్తాడు. ఆయన ఏది కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ఇస్తానని చెప్పిన తర్వాత తప్పకుండా ఇస్తారు. కానీ ఈలోపు మనం ఏం చేస్తామంటే హడావుడి పడిపోతూ ఉంటాం. అమ్మో ఇంకా ఏం జరగలేదు, ఇంకా ఏం జరగలేదు, నా బాధ ఇలాగే ఉంది, నా శ్రమ ఇలాగే ఉంది కదా, నా సమస్య ఇలాగే ఉంది అని చెప్పి మనం ఏం చేస్తామంటే తొందర పడిపోతూ ఉంటాం. అందుకే దేవుడు ముందే చెప్పాడు, అసలు మనం గలిబిలి చెందకూడదంట, తొందరపడొద్దు అంటున్నాడు దేవుడు, భయపడొద్దు అంటున్నాడు దేవుడు. మనలోకి ఎప్పుడైతే భయం వస్తుందో మనం ఏం చేస్తామంటే అప్పుడు తొందర పడిపోతూ ఉంటాం. మనలోకి భయం అనేది రాకూడదు. భయం లేకుండా నా దేవుడు నా ముందున్నాడు అని మనం నడుస్తూ ఉంటే మన ముందు ఒక అడవి ఉన్నా కానీ దానిలో గుండా వెళ్ళిపోతాం అంతే. ఒకవేళ దేవుని మీద ఆధారపడకుండా భయంతో అడవిలోకి వెళ్ళాలంటే వెళ్ళగలమా? వెళ్ళిన 2 అడుగులు కూడా వేయలేం. ఎందుకని? మనలో ఒక ధైర్యం అనేది లేదు, భయం అనేది ఏర్పడింది. ఇప్పుడు ఇస్సాకు అక్కడ ఎలా ఉన్నాడు అంటే కరువులో ఉన్నాడు, కష్టపడుతున్నాడు. కానీ ధైర్యంతో ఏం చేశాడు? దేవుడు చెప్పినట్లుగా విత్తనము వేశాడు. ఆ విత్తనాన్ని దేవుడు ఆ సంవత్సరం ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆ సంవత్సరం అంట 100 ఫలము, 30 60 కాదు కదా, ఎంత ఫలం అంట? 100 ఫలము పొందుకున్నాడంట. హల్లెలూయా. యెహోవా అతని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడైపోయాడు. హల్లెలూయా. చూడండి, నిన్న మొన్న దాకా అసలు ఏమీ లేదండి వీళ్ళకి అంటారు. నిన్న మొన్న దాకా చాలా కష్టపడ్డారు, కట్టుకోవటానికి సరైన బట్టలు లేవు కదా, తినటానికి మంచి ఆహారం లేదు, ఉండటానికి సరైన ఇల్లు లేదు. కానీ ఈరోజు చూస్తే వాళ్ళు ఎంతగా ఆశీర్వదించబడ్డారో, దేవుడు వారిని ఎంత ఆశీర్వదించారో అని చెప్పుకుంటారు కదా. ఇదే అది, అవునా? ఒకప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారంటే కేవలము దేవుని మహాకృప మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలాగా అందరూ కూడా ఏమని చెప్పుకుంటున్నారంట? ఆ మనుషుడు గొప్పవాడైపోయాడని చెప్పుకుంటున్నారంటే. అప్పటి వరకు కరువులో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, ఒక కష్టం కూడా వచ్చి పడింది భార్యను బట్టి. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఇస్సాకును దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడనమాట?
ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కరువు కాలంలో కష్టపడినటువంటి కుటుంబముగా మనకి కనిపిస్తూ ఉంటుంది. కుటుంబం ఎలా కనిపిస్తుంది? కరువు కాలములో కష్టపడినటువంటి కుటుంబంగా మనకు కనిపిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే నూరంతలు ఫలించేటువంటి కుటుంబముగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి 26వ అధ్యాయములో 12వ వచనం నుంచి చూస్తే అక్కడ మనకు చక్కగా 14వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలా క్రమక్రమముగా అభివృద్ధి పొందినటువంటి కుటుంబంగా మనకు కనిపిస్తుందో, దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ తెలియచేయబడింది. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగంట? మిక్కిలి గొప్పవాడగు వరకు కూడా ఆ ఓర్పు ఉండాలి, మనకి సహనం ఉండాలి. ఏదైనా మనం పొందుకోవాలంటే ఓర్పు సహనం ఉండాలి. ఎంత దూరం నేను ఎక్కడ వెళ్తాను కదా, అంత దూరం నేను వెళ్ళలేను అంటే ఏమి లేదు, ఓర్పు లేదు. అంత దూరం నేను వెళ్ళలేను, ఇది ఇక్కడ ఈ చిన్నది ఉంది కదా, ఈ చిన్న కొండ దగ్గరికి వెళ్తాను అని అడిగారు. ఎందుకని? ఓర్పు లేదు. అలాగే దేవుడు చెప్పిన మాట వినుకోకుండా వారి సొంత ఆలోచనలతో వారు మాట్లాడుచూ ఉంటున్నారు. దేవుని మాట మీద ఏమాత్రము కూడా భయము కానీ నమ్మకం కానీ విశ్వాసము కానీ లేనప్పుడే ఏం చేస్తారు అంటే క్రమక్రమముగా వృద్ధి పొందాలి అంటే అప్పటి వరకు ఓర్చుకునే స్థితి లేనప్పుడు ఏం చేస్తారంటే మరలా విడిచిపెట్టిన దాన్ని చూస్తూ ఉంటారు. అంటే దేవుడిచ్చేంత వరకు వారు ఓర్పు పట్టి ఎదురు చూడలేరు. ఏం చేస్తారు? ఇప్పుడు దీనికంటే విడిచిపెట్టిందే బెటర్ కదా అని చెప్పి విడిచిపెట్టిన దానిని వెనక తిరిగి చూస్తారు. వెనక తిరిగి చూసినటువంటి స్త్రీ ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకైనా ఉపయోగపడిందా? భర్త పిల్లలకు ఏమైనా సపోర్ట్గా ఉండగలిగిందా? దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుకోగలిగిందా? చూడగలిగిందా? చూడండి, ఆ దేశంలో ఉన్నవారు అగ్నిగంధకము చేత కాలిపోయారు. ఏమి పరిస్థితి చూస్తేనేమో ఉప్పు స్తంభం అయిపోయింది. వారికి ఏమికి తేడా ఏముంది? కాబట్టి దేవుడు బ్రతిమలాడి బయటకు తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ స్థితిని మర్చిపోలేనప్పుడు, దేవుడు ఆశీర్వదించేదాకా ఆగలేనటువంటి స్థితి నీలో ఉంటే, విడిచిపెట్టిన దాన్ని నువ్వు ఆశించి ఒకవేళ వెనక తిరిగి చూస్తే నీ పరిస్థితి ఏమవుతుంది? ఏమంటారు? దానికి దీనికి చెడిపోతారంటారు కదా. అది పొందుకోలేరు, ఇది పొందుకోలేరు. ఎటుగాని పరిస్థితి ఏంటంటే ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు మనల్ని మిక్కిలి గొప్పవాడగు వరకు కూడా, అంటే దేవుడు అంత స్థితి నీకు ఇచ్చేంత వరకు కూడా నువ్వేం చేయాలి? ఓర్పుతో, ఓపికతో, విశ్వాసముతో ఎదురు చూస్తూ ఉండాలి. క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడంట. ఒకేసారి మనకి ఇంటి బంగారం వచ్చేసింది అనుకో, ఏం చేస్తారు? ఒకేసారి ఇంటి నిండా ధాన్యం వచ్చేసింది అనుకో, ధనం వచ్చేసింది అనుకోండి, ఆస్తి వచ్చేసింది అనుకోండి, ఏమంటారండి? హాయిగా పడుకొని కాలు మీద కాలు వేసుకొని ఫ్యాన్ అంక చూస్తూ నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటారు కానీ ఏమని ఆలోచించరు? అయ్యో, నేను ఇన్ని శ్రమలలో జీవించాను, ఎంత కష్టపడ్డాను, దేవుడు చెప్పినట్లుగానే దేవుడు నాకు తిరిగి సహాయం చేశారు. నేను వేసిన విత్తనాన్ని దేవుడు ఆశీర్వదించకపోతే నా కొట్లు విప్పి పెద్ద కొట్లు చేసేంత భాగ్యము నా వలనైతే కాదు కదా అని ఎవరు ఆలోచించరు. అర్థమవుతుందా? ఆలోచించాడా ధనవంతుడు? ఆలోచించలేదు.
దేవుడిచ్చినటువంటి ధనాన్ని కొట్లు పెద్దవిగా చేసుకుని సమకూర్చుకున్నాడు. ఇచ్చిన దేవుణ్ణి స్తుతించటం మానివేశాడు, మర్చిపోయాడు కూడా. ఇప్పుడు తన ప్రాణంతో ఇంక నీకు అసలు ఏం పర్వాలేదు, కొన్ని సంవత్సరాల వరకు కూడా హాయిగా కూర్చుని తినొచ్చు. ఇంతకు ముందు పాపం ఎంత కష్టపడ్డాడో ఉండి లేక, అవునా? కానీ దేవుడు ఇచ్చాడు. దేవుణ్ణి మర్చిపోతే మన పరిస్థితి కూడా అంతే. దేవుడు ఇచ్చిన తర్వాత, అన్నీ వచ్చిన తర్వాత ప్రార్థన చేయటం మర్చిపోతారు, దేవుని సన్నిధి మర్చిపోతారు. దేవుడు సమృద్ధిని ఇచ్చిన తర్వాత దేవుని స్తుతించటం మర్చిపోతారు. అప్పటి వరకు అది లేదు ఇది లేదని కన్నీటితో ప్రార్థన చేసే ప్రార్థన అంతా కూడా ఏమవుతుంది? మర్చిపోతారు. ఇప్పుడు ఏంటంటే అన్నీ ఉన్నాయి కాబట్టి టైం లేదు ఇంకా దేనికి? ఇచ్చిన దేవుణ్ణి స్తుతించటానికి, ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించటానికి టైం లేదు. ఎప్పుడో జ్ఞాపకం వచ్చినప్పుడు, పండుకునేటప్పుడు, లేచేటప్పుడు 2 మాటలు చూసారా? ఎంత దారుణం! దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఇస్సాకు అలాంటి వానిగా కనిపించట్లే ఇక్కడ. ఇస్సాకుని దేవుడు క్రమక్రమముగా మిక్కిలి గొప్పవాడగేంత వరకు కూడా క్రమక్రమముగా అభివృద్ధి చేస్తున్నప్పుడు ఓర్పుతో ఓపికతో దేవుని వైపే చూశాడు. దేవుడు చెప్పినట్లుగానే అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాని ఎవరు వెళ్ళినట్లుగా, ఎవరు వెళ్ళారండి? నయోమి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశం వెళ్ళింది, అవునా? ఎక్కడ కరువు వచ్చింది? బెత్లెహేం అంటే ఏంటి? రొట్టెల ఇల్లు. దేవుడు ఏమన్నా చెప్పాడా? పోనీ దేవుణ్ణి అడిగిందా? అడగల. దేవుణ్ణి అడగలేదు. ప్రభువా, ఇది రొట్టెల ఇల్లు అయ్యా, సమృద్ధి కలిగినటువంటిది, ఇక్కడ కరువు వచ్చింది కాబట్టి నేను ఏం చేయాలి అని అడగలేదు. ఇప్పుడు దాకా బాగానే భుజించింది, బాగానే ఉంది, కొంచెం కరువు వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశం వెళ్ళిపోయింది, శపించబడింది, మోడుబారిపోయింది, మారాగా మార్చబడింది, చేదు జీవితాన్ని వెంట తెచ్చుకుంటుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను తీసుకొచ్చి ఆశీర్వదించింది ఏదైనా చిన్న సమస్య రాగానే దేవుడు మర్చిపోవాలని, ఏదైనా చిన్న ఆపద రాగానే దేవుణ్ణి విడిచిపెట్టేయాలని, నువ్వు అనుకున్నది నీకు దక్కనప్పుడు దేవుణ్ణి స్తుతించకూడదని కానే కాదు. నీ విషయంలో దేవుని చిత్తమేంటో నీవు గ్రహించి జీవించు, దేవుణ్ణి స్తుతించు. దేవుడు తప్పకుండా ఏం చేస్తాడంట? క్రమక్రమముగా నీకు అభివృద్ధిని దేవుడిస్తాడు. నిన్ను సృష్టించిన దేవుడు నీకు సమస్తము ఇస్తాడు. ఎందుకంటే ఆదాము అవ్వలతో దేవుడు సెలవు ఇచ్చాడు. ఏమని మాట్లాడారు? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండింపచేసి దానిని లోపరుచుకోండి. దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాలు పొందుకునేటువంటి విధానము మనలోనే ఉండాలి, అవునా? అయ్యా, నువ్వు అభివృద్ధి చెందమన్నావుగా, నువ్వే చెందించు అంటే ఎట్లా కుదురుద్దండి? కుదురుద్దా? కుదరదది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యములో మనం చూస్తే దేవుడు అభివృద్ధి చెందండి అన్నాడు, మీరు విస్తరించబడాలి అన్నాడు, భూమిని నిండింప చేయాలన్నాడు, భూమిలో ఉన్నదంతా కూడా మీరు. కాబట్టి ఇవన్నీ ఎవరి కోసం దేవుడు ఏర్పాటు చేశాడంటే మన కోసమే. కొన్ని విషయాలలో మనం పోగొట్టుకుంటున్నాము అంటే దేవుని కృప మనము పొందుకునేంతవరకు ఎదురు చూడలేకపోతున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇస్సాకు వలె మనం ఏం చేయాలి అంటే క్రమక్రమముగా అభివృద్ధి పొందేంత వరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన ఎదురు చూశాడు కాబట్టి ఆ సంవత్సరం వేసినటువంటి విత్తనము 100 అంతల ఫలాన్ని ఇచ్చింది. గొప్పవాడుగా ఉన్నాడు, క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడంట. అక్కడి నుంచక అర్థమవుతుందా? అక్కడి నుంచి ఆయన ఎలా ఉంటున్నాడు? క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడంట. అతనికి ఏమేమి ఉన్నాయో చూడండి ఇక్కడ. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మన చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా ఏమవుతారంట? అమ్మ బాబోయ్, నిన్నటి దాకా ఏమీ లేదు దీనికి, ఏంటి చిటుక్కుని సంవత్సరం తిరిగి వచ్చేలేపు ఎలా ఆశీర్వదించబడింది?
కదా, చెప్పుకుంటారా లేదా? వారి పిల్లలు చూడు, మొన్నటిదాకా రోడ్లు అమ్మట తిరిగేవాళ్ళు ఎంత చక్కగా జాబ్ చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు. తన భర్త మొన్నటిదాకా మాట వినలేదు, ఇప్పుడు చూడు ఎంత మంచిగా ఉంటున్నాడు. ఇదే చెప్పుకోవటం అంటే, అసూయపడటం అంటే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మన శత్రువులు మనం పొందుతున్నటువంటి అభివృద్ధి విషయంలో అసూయపడేంతగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటి అంటే, ఇస్సాకు దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు, భయపడకుండా ఆ దేశములో ఉండి విత్తనము వేశాడు. నేను వేసిన విత్తనము ఏమవుతుందో అని అనుకోలా. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు కాబట్టి ఆయన కృప తప్పకుండా నా మీద ఉంటుంది అన్న నమ్మకముతో, విశ్వాసముతో విత్తనం వేశాడు. దేవుని మీద ఆధారపడి ఆయన చేతులకు అప్పగించాడు. దేవుని చేతులకు అప్పగించింది ఏది కూడా వ్యర్థముగా పోలా. కాబట్టి నీ కుటుంబాన్ని దేవుని చేతులకు అప్పగించు, నీ పిల్లలను దేవుని చేతులకు అప్పగించు, నీకు వచ్చినటువంటి జీతాన్ని దేవుని చేతులకు అప్పగించు. ఏది దేవుని చేతులకు అప్పగించకుండా ఇది నాది అని నువ్వు అనుకోవద్దు. అసలు దేవుని చేతుల్లో పెట్టు, అది ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. చూడండి, 2 చిన్న చేపలను ఎన్ని తీసుకొచ్చారు? 5 రొట్టెలు. 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. అక్కడ జనం ఎంతమంది ఉన్నారు? స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది పైన ఉన్నారంట. చూడండి, ఇవన్నీ ఉన్నాయి. 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. ఇవి తీసుకెళ్ళి యేసు ప్రభు చేతిలో పెట్టారంట. ఇప్పుడు దేవుడు ఆయన తండ్రికి ప్రార్థన చేసి వీటిని తీసుకెళ్ళి పంచండి అన్నాడు, అంతే. ఇప్పుడేంటి, వారు కడుపు నిండా ఎన్ని తిన్నా కానీ తరగట్లేదంట, ఇంకా మిగిలినవి అంట. హల్లెలూయా. ఏదైతే దేవుని చేతుల్లో పెడతామో అది చిన్న జీతమే కావచ్చు, నెలంతా సమృద్ధిగా ఉంటుంది. నీకు లక్షల్లో వచ్చి దేవుని చేతుల్లో పెట్టకుండా ఉండు, నీకు అప్పులే మిగులుతాయి, అప్పులే మిగులుతాయి. నీ బిడ్డలను దేవుని చేతుల్లో పెట్టుకోకుండా నీ ఇష్టానుసారంగా వారి ఇష్టానుసారంగా నీవు పెంచినంత కాలము వారు నీకు అక్కరకు రారు. దేవుని చేతులకు అప్పగించు నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సమస్తాన్ని కూడా దేవుని చేతులకు అప్పగించి ప్రార్థన చేయి. దేవుని మీద ఆధారపడు, దేవుడు వారిని తప్పకుండా ఆశీర్వదిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలాంటి ఆశీర్వాదం అంటే, మన శత్రువులు చూసి అసూయపడే అంత ఆశీర్వాదం, నీ ఊహించినటువంటి ఆశీర్వాదం దేవుడు నీ కుటుంబానికి కలుగు చేస్తారు అని నేను మీకు ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. శత్రువు అసూయ పడేంతగా ఎదిగిన వాడు, ఇందులో గొప్ప పాట ఉందన్నమాట. అర్థమవుతుందా? ఇందులో గొప్ప పాఠం మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, 26వ అధ్యాయంలో 14వ వచనములో ఏమనుంది? అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప సమూహమును కలిగిందంట. ఏం కలిగిందంట చూసారా? శత్రువు అసూయ పడేంతగా ఎదిగిన వాడు అనమాట. ఎవరు? దేవుని మీద ఆధారపడినటువంటి ఇస్సాకు. ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడతామో అలాంటి ఆశీర్వాదం దేవుడు మనకు సహాయము తప్పకుండా చేస్తారు అని ప్రభు పేట నేను మీరందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యములో మనం చూస్తే కలహములకు దూరముగా ఉన్నటువంటి కుటుంబంగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. 26వ అధ్యాయంలోనే మనం చూస్తే 16వ వచనము నుంచి కొన్ని విషయాలు నేను చదువుతాను, వినండి మీరు శ్రద్ధగా. కొన్ని విషయాలు మనం చూస్తే, అబీమెలెకు నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళి పొమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించాను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించాను. ఎలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా
జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టెను. వారు మరి యొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రహేబోతు అను పేరు పెట్టెను. హల్లెలూయా. ఇక్కడ ఈ కుటుంబము ఎలాంటి కుటుంబంగా కనిపిస్తుంది మనకి? కలహములకు దూరముగా ఉన్న కుటుంబం. కాబట్టి కారణం ఏంటి అంటే వీళ్ళు దేవుని మీద ఆధారపడుతున్నారు. ప్రతి విషయంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు అర్థమవుతుందా? దేవుని మీద ఆధారపడుతున్నారు. ప్రతి విషయములో దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నారు. కానీ వారు సొంతంగా వారి మీద ఆయన కష్టపడి బావి తొలిపించారు. అవునా? తిరిగి మరలా కష్టపడకుండా అవుతుందా? అవదు. అక్కడ నివసిస్తూ ఆ రీతిగా అభివృద్ధి చెందుతున్న సమయంలో శత్రువులకు అసూయ వచ్చింది కదా. అసూయ వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? నీవు మాకంటే బహుబలము గలవాడవు కాబట్టి మా యొద్ద నుంచి నువ్వు వెళ్ళిపో, నీవు ఉండటానికి ఇక్కడ వీల్లేదంటున్నారు. ఎందుకని? వారికి అసూయ కలిగింది. వారికి ఉన్నటువంటి దానిని బట్టి వారు ఏం చేస్తున్నారు? అసూయ పడుతూ ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు వారితో నా ఆస్తి ఇక్కడ ఉంది, నేను ఇక్కడ కష్టపడ్డాను అని చెప్పి వారు ఏమాత్రము కూడా వారితో గొడవ పెట్టుకోకుండా అక్కడి నుంచి ఇస్సాకు ఏం చేశాడు? వెళ్ళిపోయి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసిస్తూ ఉన్నాడంట ఇస్సాకు. అక్కడికి వెళ్ళి నివసిస్తూ తన తండ్రి అబ్రహాము దినములో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి అవన్నీ కూడా ఏమైపోయినాయి? పాడైపోయినాయి. అప్పటి వరకు వాళ్ళు దానిని ఉపయోగించుకోలే. అబ్రహాము ఉన్నంత వరకు అవి వాడబడని, ఆయన చనిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు. కుమారుడు వచ్చి దానిని ఎప్పుడైతే బాగు చేయించాడో అప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఆ అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసేసారంట. అబ్రహాము త్రవ్వించినటువంటి బావుల్ని ఏం చేశారు? ఫిలిస్తీయులు పూడ్చివేశారు. పూడ్చివేసిన వాటిని ఇప్పుడు తిరిగి మరలా ఇస్సాకు ఏం చేస్తున్నాడు? త్రవ్వించాడు. అప్పుడు వచ్చి ఏమంటున్నారంటే వీళ్ళు ఎప్పుడైతే దానిని మరలా తిరిగి త్రవ్వించాడో జలలు గల నీళ్ల బావి దొరికిందంట అక్కడ. ఏ బావి అది? జలలు గల నీళ్ల బావి దొరికింది. అప్పుడు మరలా వచ్చేసారంటే ఈ గెరారు కాపర్లు వచ్చి ఇస్సాకు కాపర్లతో ఇప్పుడు మరలా జగడమాడతో మొదలు పెట్టారంట. జగడమాడి అప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? ఈ నీరు మాది అంటున్నారంట. ఏమంటున్నారు? ఈ నీరు మాది, మీరు వాడుకోవటానికి వీల్లేదు. ఎవరితో? కాపరులతో. అంటే వాడుకోవటం అంటే ఏంటి? ఇస్సాకుకి ఏమేమి ఉన్నాయి? గొర్రెలు, గొడ్లు చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా బయటకు తీసుకెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఆ బావిలో నీళ్లు తోడి వాటికి పెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఈ కాపర్లు వచ్చి గెరారు కాపర్లు వచ్చి అంటున్నారు కదా, మీరు ఉపయోగించుకోవటానికి వీల్లేదు, ఇవి మావి, మాకున్నవే ఇవి అనుభవించాలి, కానీ మీరు మాత్రం వాటిని అనుభవించటానికి వీల్లేదని పోట్లాడగానే వారు తనతో ఎప్పుడైతే కలహించారో వెంటనే ఆ బావికి ఒక పేరు పెట్టేశాడంట. ఏంటి ఆ పేరు? ఏషేకు అని పెట్టారంట. ఏషేకు అంటే జగడము అని. ఏషేకు అంటే ఏంటి? జగడమాడేవారు అని ఆ బావికి పేరు పెట్టి అక్కడి నుంచి ఆయన తిరిగి మరలా వచ్చేసి మరి ఒక బావిని త్రవ్వించారంట. దాని కొరకు కూడా వారు వచ్చంట ఇది కూడా మాదే అంటున్నారంట. ఆ బావి కూడా త్రవ్వించగానే ఇది కూడా మాదే అని చెప్పి పోట్లాడగానే దానిని కూడా విడిచిపెట్టి దానికి ఒక పేరు పెట్టి సిత్నా అని పేరు పెట్టారంటే విరోధము. సిత్నా అంటే విరోధము అని చెప్పి పేరు పెట్టి మరలా అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించారంటే. ఎందుకని? వీళ్ళకి బావి కావాలి కదా, వీళ్ళకు ఉన్నటువంటి గొడ్లు, గొర్రెలు, మనుషులు అందరూ మరి వాటర్ కావాలిగా, నీరు కావాలిగా. కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు.
పోట్లాటకు వచ్చినప్పుడు నేను కష్టపడి తవ్వాను కాబట్టి ఇది నీది ఎందుకు అవుతుంది అని చెప్పి అనట్లేదు. తిరిగి వెళ్ళిపోయి మరొకటి అట్లా ఇది మూడవది అనమాట. ఇప్పుడు వచ్చి మరలా ఏం చేస్తున్నారు అంటే మరి ఒక బావి త్రవ్వించారు. దాని విషయము వారు ఇక రాలేదంట జగడమాడటానికి. రాలేదు కాబట్టి జగడమాడలేదు కనుక ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకుని దానికి రహేబోతు అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఈ దేశమందు ఇప్పుడు దేవుడు వారిని ఏం చేస్తున్నారు? అభివృద్ధి పరుస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 16వ వచనం నుంచి 22వ వచనం వరకు కూడా ఈ కుటుంబము ఎలాంటి కుటుంబంగా కనిపిస్తుంది అంటే కలహములకు దూరముగా ఉండే కుటుంబంగా కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అలాగే మరొక విషయాన్ని మనం చూస్తే దేవుని వాక్యములో ఈ కుటుంబము ఎలా ఉంది అంటే శత్రువును చేర్చుకుని విందు చేసి సమాధాన పడినటువంటి కుటుంబంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. విందు చేసి శత్రువును చేర్చుకుని విందు చేసి సమాధాన పడినటువంటి కుటుంబంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది కదా. ఇరవై 21వ అధ్యాయంలో చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 28వ వచనం నుంచి చూస్తే చదవండి. ఒక్కళ్ళు చదవండి అమ్మ, చదువు. చాలు. ఇక్కడ చూసినట్లయితే మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యములు 28వ వచనం నుంచి తరువాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా నుంచెను గనుక అబీమెలెకు అబ్రహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. అందుకు అతడు నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్ష్యార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెనని చెప్పాను. అర్థమవుతుంది కదా. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. అంటే సాక్ష్యార్థమైన భావిగా కనిపిస్తుంది. బెయేర్షెబాలో వారు అలాగు ఒక నిబంధన చేసుకొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన పీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము ఏం చేశాడనమాట? ఏం చేశాడు? 7 గొర్రె పిల్లలు తీసి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎలాంటి వారుగా ఉన్నారు అంటే శత్రువును చేర్చుకుని విందు చేసి సమాధాన పడ్డారు. అక్కడ సమాధాన పడినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరితో? శత్రువుతో కదా. శత్రువుతో వారు ఏం చేశారు? సమాధాన పడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని వాక్యములు 26వ అధ్యాయంలో చూస్తే 28వ వచనం నుంచి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయ్యుండుట చూచితిమి కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణము ఉండవలెననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు
చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకొందుమనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవనిరే. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసుకొనిరి. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. హల్లెలూయా. అర్థమవుతుంది కదా, ఇక్కడ వారితో సమాధాన పడి ఉన్నారు, తిరిగి మరల వారికి విందుని చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఒకానొక సమయంలో వారు ఏం చేశారు అంటే ఇస్సాకు విషయంలో కీడు చేయటానికి చూశారు. కానీ దేవుని మాటను బట్టి వారి కుటుంబానికి ఏ ఆపద రాకుండా వారు విడిచిపెట్టారు భార్య విషయంలో. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వచ్చి వాళ్ళు ఏమంటున్నారు అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవని మేము తెలుసుకున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? సమాధాన పడాలి. కాబట్టి ఇప్పుడు ఇస్సాకు ఏం చేశాడనమాట, విందు చేయించారంట. వారు వచ్చి వారు ఇచ్చినటువంటి అన్నపానములు పుచ్చుకుని తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణము చేసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ కుటుంబము ఎలాంటి కుటుంబంగా ఉందంటే శత్రువుల్ని చేర్చుకుని విందు చేసే కుటుంబంగా కనిపిస్తుంది. వారితో సమాధానము పడే కుటుంబం, అంటే క్షమాపణ కలిగిన కుటుంబం. వారిలో ఏముంది? క్షమాపణ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాగూ వారు ఆ కుటుంబంలో చక్కగా కొనసాగుతూ ఉంటున్నారు. ఆ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 27వ అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు కూడా వారి కుటుంబం ఎలా ఉంది అంటే చాలా దేవుని కృపలో బలపడుచున్నారు, దేవుని కృపను పొందుకుంటున్నారు, క్రమక్రమముగా అభివృద్ధి చెందారు, విస్తరించబడ్డారు. దేవుని మాటకు లోబడి చక్కగా దేవుడు చెప్పినట్లుగా వారు జీవిస్తూ ఉన్నారు. ఈ 27వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ కుటుంబంలో విరోధాలు విభేదాలు ఉన్న కుటుంబంగా మార్చబడింది. ఎవరిని బట్టి అని మనం జ్ఞాపకం చేసుకుంటే గర్భములో 2 శిశువులు ఏమయ్యారు? పెనుగులాడారు కదా. వారిద్దరిని బట్టి ఇప్పుడు ఆ కుటుంబంలో ఏం కలిగింది అంటే విరోధాలు విభేదాలు వచ్చేసినాయి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 27వ అధ్యాయం అంతా కూడా ఇంకదే. ఏంటి అంటే ఇస్సాకు వృద్ధుడైపోయాడు. మంద దృష్టి కలిగింది ఇస్సాకుకి. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు చనిపోతాడో ఏంటో తెలియదు. కనుక ఇప్పుడు ఇస్సాకంట ఏశావుని పిలిచి ఏశావుతో చెప్పాడంట, నానా అయ్యా నేను మరి ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, కాబట్టి ఏమని సెలవిస్తూ ఉంటున్నాడు అంటే నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లుని తీసుకుని అడవిలోనికి వెళ్ళి వేటాడి మాంసం తెచ్చి మంచిగా రుచి కలిగినటువంటి వంటను సిద్ధం చేసి నాకు పెట్టు, నేను నిన్ను ఆశీర్వదించేస్తాను. ఒకవేళ నేను చనిపోతే ఆ ఆశీర్వాదాలన్నీ పోతాయి కదా అని చెప్పాడు. ఇప్పుడు ఈ మాట ఎవరు విన్నారు? రెబ్కా వింది. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే ఈయన వేటకు వెళ్ళాలి, అడవికి వెళ్ళాలి, వేటాడాలి, తీసుకురావాలి, వండాలి. కానీ ఈమె ఏం చేసింది అంటే అవే కదా ఏం చేసింది? అపవాదికి చోటిచ్చింది. ఆదాం ఇవ్వలేదు కదా. అంటే వారి ఆలోచన ఎలా ఉంటుందంటే అపవాది చెప్పిన మాట నిజమే కాబోసు అట్లా. కాబట్టి ఇప్పుడు ఏం కూడా ఏం చేసిందంటే చిన్న కుమారుడిని పిలిచి ఆశీర్వాదాలన్నీ మీ అన్నయ్యకి వెళ్ళిపోతాయి, మరి నీ పరిస్థితి ఏంటి? మీ నాన్నకి కళ్ళు కనిపించవు కాబట్టి నువ్వు ఎలాగ చేసేసాయి అని ఒక సలహా ఇచ్చేసింది. మందల్లో నుంచి క్రొవ్విన దానిని తీసుకొచ్చి వధించేసే, చక్కగా వంట సిద్ధం చేసేద్దాం, అది తీసుకువెళ్ళిపోయి మీ నాన్నగారికి పెట్టు అంటే ఆయనకు ఒక డౌట్ వచ్చింది. అన్నయ్యకేమో ఒళ్ళంతా రోమం ఉంటుంది, నాకేమో ఉండదు కదా అంటే ఆ వధించినటువంటి ఆ గొర్రెబొచ్చుని తెచ్చి పెట్టేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, ఇచ్చేసాడు. తండ్రి తడిమి చూస్తేనేమో ఏశావులాగా ఉన్నాడు, స్వరం చూస్తే యాకోబులాగా అడిగాడు డౌట్తో. కానీ నేనే అని చెప్పి అబద్ధం ఆడాడు యాకోబు. తండ్రి ఏం చేశాడంటే ఆయనను దీవించాడు. ఆశీర్వాదాలన్నీ అయిపోయినాయి.
తర్వాత ఏశావు వచ్చాడు. వచ్చి నాన్నగారు నేను అంటే, అయ్యో ఇదేంటి నాన్న, మరి ఇందాక వచ్చింది ఎవరు అంటే అర్థమయ్యింది. ఇప్పుడు ఆశీర్వాదాల్లో ఒక్కటన్నా ఇవ్వమంటే, కొంచెమన్నా ఇవ్వమంటే అసలు ఏమీ లేవన్నాడు. ఇప్పుడు ఆయన కోపం వస్తుందా లేదా? ఆ రీతిగా ఆ కుటుంబంలోనికి ఇప్పుడు ఏమొచ్చింది అంటే విరోధాలు విభేదాలు అనేవి ఏర్పడినాయి. మోసం చేశాడు కాబట్టి, మోసంతో తీసుకున్నాడు కాబట్టి. ఇప్పుడు అన్నయ్య ఏమంటున్నాడు అంటే, ఏమైనా సరే నేనేం చేయాలనుకుంటున్నాడు, నేను విడిచిపెట్టను చంపే వరకు అని చెప్పి అన్నప్పుడు, ఈ విషయాన్ని కూడా తల్లి విని ఏం చేసింది అంటే, నీవు ఇక్కడ ఉండటానికి వీల్లేదు నాన్న, ఎప్పటి వరకు అంటే నీ అన్నలో ఉన్నటువంటి కోపము నీ మీద నుండి తొలగిపోయేంత వరకు కూడా, నీవు అతనికి చేసిన వాటిని అతను మర్చిపోయేంత వరకు కూడా నీవు తిరిగి మరల రావటానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్ళమంటుంది? లాబాను దగ్గరికి వెళ్ళిపో నాన్న, నువ్వు వెళ్ళిపోయి అక్కడే ఉండు, నీ మేనమామ అయినటువంటి లాబాను దగ్గరకు వెళ్ళిపోయి అక్కడే ఉండు అని చెప్పి పంపించి వేసేసింది. అలాగూ ఏమైంది అంటే వారి కుటుంబంలో విరోధాలు విభేదాలు అనేవి 27వ అధ్యాయం అంతా కూడా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఒక మంచి ముగింపు కలిగినటువంటి కుటుంబంగా మనకు కనిపిస్తుంది. చూడండి, 35వ అధ్యాయానికి వెళ్ళేసరికి దేవుని వాక్యంలో మనకు తెలియచేయబడుతుంది కదా. 35వ అధ్యాయంలో 28, 29 వచనాలను మనం చూస్తే, ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతన్ని పాతిపెట్టిరి. హల్లెలూయా. అంటే ఒక మంచి ముగింపు కలిగిన కుటుంబంగా ఉంది. 180 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడంటే ఇస్సాకు. ఎన్ని సంవత్సరాలు? 180 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు. ఇక్కడ ఒక విశేషమైన మాట ఏంటి అంటే, కుమారులు కలిసి ఏం చేశారు? తండ్రిది సమాధి చేశారు. హల్లెలూయా. అంతవరకు అప్పుడు 27వ అధ్యాయం అంతా కూడా విరోధాలు విభేదాలే ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి వారు కలిసి ఏం చేశారంట? తండ్రిని సమాధి చేసినట్లుగా, పాతి పెట్టినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ, అంటే ముగింపుకు వచ్చేసరికి ఎలాంటి కుటుంబంగా ఉందంటే ఒక మంచి ముగింపు కలిగిన కుటుంబంగా ఉంది. మనం బ్రతికినంతకాలం ఒకవేళ కష్టాలతో బాధలతో బ్రతకొచ్చు, లేదంటే ఆస్తి ఐశ్వర్యాలతో బ్రతకొచ్చు. కానీ మనం చనిపోయేటప్పుడు మన ముగింపు ఎలా ఉంది, మన కుటుంబం ఎలా ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఈరోజు దేవుడు మనతో ఒక మంచి కుటుంబం గురించి, వారికి ఉన్నటువంటి విషయాలను గురించి మనం నేర్చుకోవటానికి దేవుడు సహాయము చేసి ఉన్నారు. కనుక మనం కూడా మన జీవితంలో మన కుటుంబాన్ని మనం పరిపాలించేటప్పుడు మనం ఎలా పరిపాలిస్తున్నాం, మన కుటుంబాన్ని ఎలాగ దేవుని చేతులకి అప్పగిస్తున్నామా లేదా, అసలు మన కుటుంబ ప్రవర్తన ఎలా ఉంది, మన కుటుంబానికి మనము ఎలాంటి యజమానులుగా ఉండి మనం పరిపాలన చేస్తున్నాం అనేది మనకి చాలా అవసరమై ఉన్నది. వాటిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థనా కుటుంబంగా మనం ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మన కుటుంబానికి అన్ని విధాల సహాయము చేస్తారు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.